అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్‌లో ఈ బెల్ ఫ్లవర్‌ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 4.5 హుక్‌ని తీసుకున్నాను. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ ఫామ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్‌లా ఫామ్ చేసుకొని ఈ రౌండ్‌లో నుంచి మన వెనకాల ఉన్న యాన్ని ముందుకు తీసుకురావాలి. అక్కడ గట్టిగా పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసి మన వర్క్‌ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 8 సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. యాన్ ఓవర్ చేసుకుని లూప్ ఫామ్ చేసుకుని మళ్ళీ యాన్ ఓవర్ చేసుకుని ఆ 2 లూప్స్ నుంచి తీసుకురావాలి. ఇలా మొత్తం మనం 8 సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. రింగ్లోకి ఇన్సర్ట్ చేసుకుని యాన్ ఓవర్ చేసుకుని లూప్ ఫామ్ చేసుకుని మళ్ళీ యాన్ ఓవర్ చేసుకుని ఆ 2 లూప్స్ నుంచి తీసుకురావాలి. ఇలా మొత్తం 8 సింగిల్ క్రోషెట్స్ చేసుకోవాలి. నేను 8 సింగిల్ క్రోషెట్స్ కంప్లీట్ చేశాను. ఇలా వచ్చింది. తర్వాత టేల్ ఎండ్‌ని పట్టుకొని ఆ రింగ్‌ని క్లోజ్ చేసేసాను. 1 2 3 4 5 6 7 8 సింగిల్ క్రోషెట్స్ సరిపోయినాయి నాకు. ఇప్పటి నుంచి మనం ఇంక్రీజ్ చేసుకోవాలి స్టిచ్చెస్ని. అంటే ఫస్ట్ చైన్లో ఒక సింగిల్ క్రోషెట్ వేసుకుంటాం. సెకండ్ చైన్లో 2 సింగిల్ క్రోషెట్స్ వేసుకుంటాం. చూడండి, ఫస్ట్ చైన్లోకి ఇన్సర్ట్ చేసుకుని ఆ చైన్లోంచి యాన్ ఓవర్ చేసుకుని లూప్ ఫామ్ చేసుకుని మళ్ళీ యాన్ ఓవర్ చేసుకుని ఆ 2 లూప్స్ నుంచి తీసుకురావద్దాం. ఇప్పుడు సెకండ్ చైన్లో అలా 2 టైమ్స్ చేయాలి. అంటే 2 సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. 1 3 5 7లో ఒక సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. 2 4 6 8లో 2 సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. నేను ఫస్ట్ సింగిల్ క్రోషె వేసిన దగ్గర స్టిచ్ మార్కర్ పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే పిన్లు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ చైన్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను నీడిల్ని. ఇందులో 2 సింగిల్ క్రోషెట్స్ వేస్తాను. చూడండి, ఇదంతా మామూలుగా సింగిల్ క్రోషే అంతా లూప్ ఫామ్ చేసుకుని మళ్ళీ యాన్ ఓవర్ చేసుకుని 2 లూప్స్ నుంచి తీసుకురావడం. చూడండి, మళ్ళీ అదే చైన్లోకి నేను ఇన్సర్ట్ చేసి సెకండ్ సింగిల్ క్రోషెట్ కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ దాంట్లో మళ్ళీ ఒక సింగిల్ క్రోషెటే వేసుకోవాలి. అలా ఒక దాంట్లో ఒకటి, దాని నెక్స్ట్ దాంట్లో 2 అలా వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో ఇప్పుడు 2 సింగిల్ క్రోషెట్స్ వేసుకుంటాను. ఇలా మనకు మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి 12 సింగిల్ క్రోషెట్స్ కంప్లీట్ అవుతుంది. చూడండి, నేను మొత్తం కంప్లీట్ చేసేటప్పటికి ఇలా 12 చైన్స్ వచ్చాయి. ఇప్పుడు నేను స్టిచ్ మార్కర్ని రిమూవ్ చేసేసాను. ఇప్పటి నుంచి మనం ఇంకేమీ ఇంక్రీజ్ చేయవసరం లేదు. ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే వేసుకుంటూ వెళ్తే చాలు. మొత్తం 12 వచ్చాయి. 12లోనూ 12 సింగిల్ క్రోషెట్స్ వస్తాయి. ఇలా మనం ఇప్పుడు థర్డ్ రో స్టార్ట్ చేస్తున్నాం కదా, 7th రో వరకు కూడా ఇలానే ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే వేసుకుంటూ రావాలి. నేను ఫస్ట్ ఒకటి వేస్తున్నాను. చూడండి, ప్రతి రో స్టార్ట్ చేసినప్పుడు ఇలా స్టిచ్ మార్కర్ పెట్టుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. మీకు ఒకవేళ స్టిచ్ చేసేసుకోగలను అనుకుంటే స్టిచ్ చేసేసుకోవచ్చు. మొత్తం 7 రోస్ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు ఇలా ఫామ్ అయింది. ఇప్పుడు మనం ఒక చైన్లో ఒక సింగిల్ క్రోషే, 2 డబుల్ క్రోషెట్స్, మళ్ళీ ఒక సింగిల్ క్రోషే వేసుకుంటూ వస్తాం. ఫస్ట్ దాంట్లో వేస్తున్నాను. చూడండి, నేను ఫస్ట్ సింగిల్ క్రోషే వేస్తున్నాను. తర్వాత డబుల్ క్రోషెట్ కోసం యాన్ ఓవర్ చేసుకుని నీడిల్లోకి ఇన్సర్ట్ చేసుకుని లూప్ ఫామ్ చేసుకుని డబుల్ క్రోషెట్ కాబట్టి రెండిట్లో నుంచి ఒకసారి తీసుకొచ్చుకుంటాం. ఇంకో డబుల్ క్రోషెట్ వేయాలి. ఇప్పుడు ఒక సింగిల్ క్రోషెట్ వేయాలి. అన్నీ ఒక చైన్లోనే వేయాలి. ఫస్ట్ దాంట్లో ఇలా వేసుకున్నాం కదా, సెకండ్ చైన్ని స్కిప్ చేస్తాం.
మళ్ళీ థర్డ్ చైన్లోకి ఇన్సర్ట్ చేసుకుని థర్డ్ చైన్లో ఇలానే సింగిల్ క్రోషే 2 డబుల్ క్రోషెట్ సింగిల్ క్రోషే వేసి మళ్ళీ ఫోర్త్ చైన్ స్కిప్ చేస్తాం. అలా ఒక చైన్లో వేసుకుని ఒక చైన్లో స్కిప్ చేసుకుంటూ రావాలి. ఇలా నేను మొత్తం వేసుకునేటప్పటికి నాకు ఇలా 6 ఫామ్ అయినాయి. ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్న సింగిల్ క్రోషెట్లోకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. దాంట్లోకి ఇన్సర్ట్ చేసుకుని దాన్నే మనం చైన్లో నుంచి కూడా బయటకు తీసుకురావాలి. ఇప్పుడు ఒక చైన్ వేసుకుని యాన్ కట్ చేసేసుకుంటే మన బెల్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం లీవ్స్ కోసం గ్రీన్ కలర్ యాన్ తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ ఒక స్లిప్ నాట్ వేసుకుని స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ దీంట్లో 16 చైన్స్ అయితే వేసుకోవాలి. చైన్ 1, చైన్ 2, చైన్ 3, చైన్ 4, చైన్ 5, చైన్ 6 ఇలా మొత్తం 16 చైన్స్ వేసుకున్నాక ఇలా ఫామ్ అవుతుంది. మనం హుక్ కింద ఉన్న ఫస్ట్ చైన్ని స్కిప్ చేయాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. దానికి ఫస్ట్ యాన్ ఓవర్ చేసుకుని సెకండ్ చైన్లో ఇన్సర్ట్ చేసుకుని మళ్ళీ యాన్ ఓవర్ చేసుకుని లూప్ ఫామ్ చేసుకుని మళ్ళీ యాన్ ఓవర్ చేసుకుని మూడిట్లో నుంచి ఒకేసారి తెచ్చుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. దానికి కూడా ఫస్ట్ యాన్ ఓవర్ చేసుకుని నెక్స్ట్ చైన్లోకి ఇన్సర్ట్ చేసుకుని మళ్ళీ యాన్ ఓవర్ చేసుకుని లూప్ ఫామ్ చేసుకుని ఇప్పుడు 2 లూప్స్ నుంచి ఒకసారి 2 లూప్స్ నుంచి ఒకసారి తీసుకోవాలి. నెక్స్ట్ 2 డబుల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఒకే చైన్లో మనం 2 డబుల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఒకటి అయింది, ఇప్పుడు ఇంకొకటి. మనకి 2 డబుల్ క్రోషెట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ చైన్లో మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషెట్. ఇప్పుడు మళ్ళీ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి లీఫ్లో హాఫ్ పార్ట్ అయినట్టు, ఒక్క లీఫ్లో హాఫ్ పార్ట్ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ కూడా మళ్ళీ మనం సింగిల్ క్రోషే, హాఫ్ డబుల్ క్రోషే, డబుల్ క్రోషే, 2 డబుల్ క్రోషెట్ అలా వేసుకుంటూ రావాలి. ఫస్ట్ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో హాఫ్ డబుల్ క్రోషెట్, తర్వాత డబుల్ క్రోషెట్ అలా వేసుకోవాలి. మనకి హాఫ్ డబుల్ క్రోషే అయిపోయింది కదా. లాస్ట్ ఒక చైన్ ఉంటుంది, దాంట్లో 3 సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి.
యాన్ ఓవర్ చేసుకుని లూప్ ఫామ్ చేసుకుని మళ్ళీ యాన్ ఓవర్ చేసుకుని ఆ 2 లూప్స్ నుంచి తీసుకురావాలి. ఇలా మొత్తం 3 అయితే వేసుకోవాలి. ఇది సెకండ్ సింగిల్ క్రోషే. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ సింగిల్ క్రోషే. ఇప్పుడు మనకి 2 లీవ్స్కి హాఫ్ పార్ట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ అటువైపుకు ఉన్న చైన్స్ ఉంటాయి కదా, అందులో నుంచి మనం మిగిలిన స్టిచ్చెస్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషియేతో స్టార్ట్ చేయాలి. తర్వాత డబుల్ క్రోషియే, 2 డబుల్ క్రోషియే, డబుల్ క్రోషియే, హాఫ్ డబుల్ క్రోషియే అలా వేసుకుంటూ వెళ్ళాలి. ఏ స్టిచ్ తర్వాత ఏ స్టిచ్ వేయాలనేది నేను పైన మెన్షన్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫైనల్గా ఒక స్లిప్ స్టిచ్తో ఈ లీఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనం ఇలానే కంటిన్యూ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఒక సింగిల్ క్రోషియట్ వేసుకోవాలి, మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషియే, మళ్ళీ డబుల్ క్రోషియే. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో 2 సింగిల్ క్రోషియట్స్ వేసుకొని లాస్ట్లో ఒక స్లిప్ స్టిచ్ వేసుకుని ఒక చైన్ ఫామ్ చేసుకుని హ్యాండ్ కట్ చేసుకుని రిమూవ్ చేసేసుకోవచ్చు. మనకి లీవ్స్ కూడా రెడీ అయిపోయినాయి. లీవ్స్ని ఇలా ట్విస్ట్ చేసుకొని ఇలా స్టిక్ చేస్తాను నేను. అలాగే మన బెల్ ఫ్లవర్ని కూడా ఇలా స్టిక్ చేస్తాను. తర్వాత మనం గ్రీన్ కలర్ యాన్తో ఒక 25 చైన్స్ వేసుకుని ఉంచుకోవాలి. దాన్ని ట్యాపర్సీ నీడిల్ హెల్ప్తో ఇలా ఫ్లవర్ లోపలికి ఇన్సర్ట్ చేసుకోండి. ఆ క్లిప్స్ అనేవి మిస్ అయినాయి. ఇలా 2 ఎండ్స్లో కూడా ట్యాపర్సీ నీడిల్ని యూజ్ చేసి మన రెండింటిని ఫ్లవర్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి.
అవి 2 బయటికి రాకుండా అక్కడ ఒకటో, రెండో ముడులేసేసుకుంటే ఇంక అవి మనకి పైకి రావు. ఫైనల్లీ మన బెల్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.